రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్లోని కట్టమైసమ్మ గుడి వద్ద పాదచారులపై కాకులు దాడికి పాల్పడుతున్నాయి. మనుషులను కాలితో తన్నుతున్నాయి. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తంతున్నాయి. చెట్టు కొమ్మలపై మాటు వేసి కాకులు వచ్చిపోయే మగవారిని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టమైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై గూళ్లు కట్టుకుని పదుల సంఖ్యలో కాకులున్నాయి. కాకులు దాడికి పాల్పడుతుండటంతో ఆ దారిలో వెళ్లేందుకు మగవాళ్లు జంకుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే నడుచుకుంటూ వెళ్తున్న మగవారిపై కాకులు తన్నుతున్న ఘటనతో స్థానికులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళన చెందుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా కొన్ని గంటల పాటు కూడా ఆ సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ గుడి వద్ద మాత్రం అటువైపు నడుచుకుంటూ బైక్ పై వెళ్తున్న వారిని ఏమనకుండా ఓన్లీ నడుచుకుంటూ వెళ్తున్న వారిపై మాత్రం ఇటు కాకులు దాడులు చేసి తన్నుతూ వెళ్లడంతో మాత్రం ఒక్కొక్కరిగా అక్కడ నడుచుకుంటూ వెళ్లే వారు మాత్రం భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే ప్రాంతంలో మాత్రం ఎక్కువ మొత్తంలో అక్కడ ప్రజలు కూడా సంచరిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఘటన జరగడంతో మాత్రం అటువైపు వెళ్లేందుకు కూడా ప్రజలు కొంతసేపు జంకుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే దీంతో మాత్రం పూర్తి స్థాయిలో ఎవరు ఏమనకుండా కానీ అంటే మూఢనమ్మకాలు మాత్రం ఇటు ప్రజలను మాత్రం భయాందోళనకు గురి చేసిందని చెప్పేసి చెప్పాలి. కాకపోతే ఘటనకు సంబంధించి మాత్రం కొందరు ఇటు అయ్యగారులు కావచ్చు, ఇటు వేరే ఇతర చూసేవారు కావచ్చు, దానిపై ఎలాంటి దోషం ఉండదని చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఈ ఘటన తాకి తనడంతో ఈ చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అనే భయాందోళనతో మాత్రం స్థానిక ప్రజలు కొంత మేర ఆందోళన చెందినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే బస్టాండ్ నుంచి ఆ వైపు వెళ్లే మార్గంలో 3 గంటల పాటు కూడా ఇటు ఆ ప్రజలను మాత్రం కాకులు కొంచెం భయాందోళన గురించి చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం పదుల సంఖ్యలో కాకులు మాత్రం గుడ్లు కట్టుకొని నివసిస్తున్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇన్ని రోజుల నుంచి లేని ఘటన ఈ రోజు జరగడంతో మాత్రం ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన కొంచెం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రస్తుతం అయితే దీనికి అక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతులేవు. ఓన్లీ ఉదయం నుంచి కూడా ఒక 3-4 గంటల పాటు మాత్రమే ఈ కాకులు ప్రజలపై తన్నుతూ భయాందోళన గురి చేసిన అనంతరం మాత్రం ప్రస్తుతం అయితే ఏ విధంగా కాకులు కూడా రావడం లేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి, గోపి, అంటే కాకులు మనుషుల మీద వాలితే లేకపోతే దాడికి తెగబడితే అరిష్టం అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు. అంటే కేవలం మగవారిని ఎందుకు దాడి చేస్తున్నాయి, లేడీస్ ని ఎందుకు ఏమనట్లేదు అక్కడ? సందీప్, అయితే ఈ ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఆకులు తను అరిష్టం అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు కూడా పెద్దలు చెప్తున్న పరిస్థితి ఆనవాయితీ చూస్తున్నాం. దీనికి సంబంధించి మాత్రం ఇటు బ్రాహ్మణులు కావచ్చు, దైవర్లు కావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి దోషమైనది లేదని చెప్తున్నప్పటికీ కూడా పురాతన కాలం నుంచి కూడా ఈ కాకులు తన్నుతో మాత్రం అరిష్టం అని చెప్పేసి భావించిన ఈ పాదచారులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది అటువైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓన్లీ మగవారిపై మాత్రమే, ఆడవారి వెళ్ళినప్పటికీ కూడా వారిపై దాడి చేయడం లేదు. అదేవిధంగా బైక్ పై వెళ్తున్న వారిపై కూడా ఎలాంటి దాడికి పాల్పడలేదు. అయితే మనం ఇప్పుడు విజువల్ లో చూస్తున్నట్టు కూడా ఓన్లీ నడుచుకుంటూ వెళ్తున్న వారిపై మాత్రం కాళ్లతో తన్నుతూ వెళ్తున్నది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కట్టమైసమ్మ గుడికి ఆనుకొని ఉన్న ఈ చెట్టులో ఏదైనా సంబంధించి పురాతన సంబంధించి
అరిష్టంగా భావించి కూడా ఈ ఘటనలు జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దానికి పక్షంలో మాత్రం స్థానికులు మాత్రం అక్కడ మైసమ్మకు సంబంధించి ఏదైనా ఆనవాళ్ళు కనిపిస్తే దానికి పూజలు కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. దాన్ని ఏదేమైనప్పటికీ మాత్రం స్థానికంగా మాత్రం ఈ కాకులు మగవారిని తన్నడం మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళను తన్నడంతో మాత్రం కొంతమేర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇటు బ్రాహ్మణ్స్ కావచ్చు, పూజారులు కావచ్చు, దీనికి సంబంధించిన వేద పండితులు పూర్తి స్థాయిలో మాత్రం ఈ కాకులు తన్నడంతో ఏ విధంగా జరగదు, అరిష్టం కాదు అని మాత్రం చెప్తున్న పరిస్థితులు మాత్రం కొంతమేర స్థానిక ప్రజలు మాత్రం ఊపిరి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గోపి, అంటే ఈ తంతంగం ఎన్ని రోజుల నుంచి సాగుతుంది? అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సందీప్, అయితే ఇది ఈ రోజు తెల్లవారుజాము నుంచి 7 గంటల ప్రాంతం నుంచి కూడా ఇది మొదలైనట్టు కూడా మనకు స్థానికులు చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఎలాంటి అధికారులు మాత్రం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల దృష్టికి వెళ్ళిందా లేదన్నా కూడా పూర్తి స్థాయిలో స్థానికులు చెప్పడం లేదు. ఇది ఏ ఘటన దాదాపు సోషల్ మీడియాలో వైరల్ మారిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ గా మారినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి ఏ విధమైన స్పందన రాలేదని చెప్పవచ్చు. అయితే దానితో పాటు ఇటు స్థానికంగా జరుగుతున్న ఉదయం నుంచి కూడా ఈ జరుగుతున్న ఇన్ని రోజుల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ కాకులు అనేది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తెల్లవారుజామున 6:30-7 గంటల ప్రాంతం నుంచే ఈ మగవారిపై తన్నుతూ వెళ్తున్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్న పరిస్థితులు మాత్రం ఇప్పటికైతే మధ్య దాదాపు 3-4 గంటల పాటు మాత్రం ఈ ఘటన జరిగినట్టు కూడా మనకు తెలిసింది. ఇప్పుడు అక్కడ మాత్రం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం స్థానిక ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.